ఎన్నికల్లో అక్రమాలను అరికట్టేందుకు ఓటర్ల గుర్తింపులో అధునాతన సాంకేతికతను వాడాలన్న ప్రతిపాదనపై సుప్రీంకోర్టు స్పందించింది. ఓటు వేసే సమయంలో చేతి వేళ్లు, కంటి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని దాఖలైన పిటిషన్ను విచారణకు స్వీకరించింది. ప్రముఖ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద దాఖలు చేసిన ప్రజా ప్రయోజన దావా పిల్పై భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బగాచిల్తో కూడిన ధర్మాసనం ఈ కీలక విచారణ చేపట్టింది. పోలింగ్ బూత్లలో వేలిముద్రలు లేదా ఐరిస్ స్కాన్ ద్వారా ఓటర్ను ధృవీకరించినప్పుడే ఒక పౌరుడు ఒక ఓటు అనే ప్రాథమిక సూత్రం పక్కాగా అమలవుతుందని ఆయన వాదించారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటరు గుర్తింపు కోసం కేవలం కార్డులు సరిపోవని, వేలిముద్రలు, ఐరిస్ ఆధారిత బయోమెట్రిక్ వ్యవస్థను అమలు చేయాలన్న డిమాండ్పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పెంచేందుకు బయోమెట్రిక్ విధానం ఎంతవరకు సాధ్యమవుతుందో పరిశీలించాలని అధికారులను కోర్టు ఆదేశించింది.